ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే రాను బొంబాయికి రాను సాంగ్ లో 5th పార్ట్ అంటే ఇంకొక సిగ్నేచర్ స్టెప్ గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మిగిలిన 4 పార్ట్స్ మీరు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేసుకుని ఇందులోకి రండి, అప్పుడే మీకు కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఏ పార్ట్ మిస్ అవ్వద్దు, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే విధంగా నేను నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా అది ఫోక్ కావచ్చు, వెస్టర్న్ కావచ్చు, ఇంకా ఎనీ అదర్ స్టైల్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మరి ఎందుకు లేటింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ చూడండి, ఇలా ఫస్ట్ లెగ్స్ దగ్గర పెట్టి ఇలా ఎత్తి లాంగ్ పెట్టాలి. రెడీ? దగ్గర ఉంది, ఇలా ఎత్తి ఇలా పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా జస్ట్ 1 2. ఇప్పుడు లెగ్ని తిప్పాలి 3 4. పెట్టేటప్పుడే అవుట్ సైడ్కి తిప్పి పెడదాం. రెడీ? ఇంకోసారి 1 2 3 4. హ్యాండ్ ఏం చేయాలి? జస్ట్ 3 4. అక్కడైతే ఇద్దరు హ్యాండ్స్ పట్టుకుంటారు, సింగిల్గా చేస్తే మనం సింగిల్ హ్యాండ్ పెట్టచ్చు. 3 4. ఒకసారి చేస్తాను. 1 2 3 4. తర్వాత హ్యాండ్ ఇలా దగ్గరికి తీసుకోవాలి మన బాడీ మీదకి. 5 6. ఓకే, హెడ్ ఇలా హెడ్ అంటూ మన లెగ్ దగ్గరికి తీసుకున్నాం కదా. 7 8. మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళాలి. ఓకేనా, సెకండ్ మాత్రం చేస్తాను. 5 6 7 8. ఓకే, ఇప్పుడు 7 8 అయిపోయిన తర్వాత ఈ లెగ్ని ఇంకా హ్యాండ్ రాదు. 1 2 3 4. చూడండి, ఫస్ట్ హీల్, మళ్ళీ తో, మళ్ళీ హీల్, తో పెట్టి జస్ట్ లిఫ్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది 3 స్టెప్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ స్టెప్ మళ్ళీ చేస్తాను చూడండి. 1 2 3 4. ఇది ఫస్ట్. దీనిలోనే సెకండ్ దగ్గర తీసుకొని హెడ్ అంటూ మళ్ళీ పొజిషన్. ఇప్పుడు దీనిలోనే థర్డ్ స్టెప్ ఫుట్ ఒకటే లెఫ్ట్. ఇది ఒకసారి స్పీడ్ చేసేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. అంటే 4 క్లిప్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ స్టెప్. క్లియరా? ఇప్పుడు ఇదే మ్యూజిక్కి రెండో స్టెప్ ఉంది. ఆ స్టెప్ చూడండి, మనం ఇలా ట్విస్ట్ చేస్తాం కదా, ఇది. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత తోస్తో. ఇప్పుడు దీంతో మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 2 3 4 ఇక్కడే తిప్పాలి. మళ్ళీ 5 6 7 8. ఒకటి వచ్చి బాగా పైకి లేసి డౌన్ అవుతాం, ఇంకోటి డౌన్లోనే చేస్తాం. రెడీయా? ఇక్కడనే చేద్దాం. పొజిషన్ చూడండి. 1 2. నేను ఇది మాత్రం ఫస్ట్ హీల్, తర్వాత తో. అక్కడే చేసేది వచ్చి తోసే తిప్పాలి. ఇది ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. రెడీ? చూడండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. అది. ఓకే, ఇప్పుడు దాన్ని కొంచెం స్పీడప్ చేద్దాం. మళ్ళీ హ్యాండ్ చెప్తాను. రెడీ? స్టార్ట్. బాగా లేసాను, ట్విస్ట్ అక్కడే. మళ్ళీ లేసేటప్పుడు మాత్రం సైడ్కి వెళ్తాం, అక్కడే. లేసేటప్పుడు సైడ్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్ మూవ్మెంట్ అయితే క్లియర్ కదా. ఇప్పుడు హ్యాండ్ చూడండి, మనం లెగ్ని ఎటుపోయి ట్విస్ట్ చేస్తాం, ఆ హ్యాండ్ ఇటు ఫోల్డ్, ఇంకో కింద ఆపోజిట్ హ్యాండ్ కిందికి వెళ్ళాలి. 1 2. ఇంతకుముందు ఇది పైకి పెట్టాము, ఇప్పుడు ఇది పైకి పెట్టాలి. ఓకే, 1 more. 1 2 3 4 అనేటప్పుడు అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ 5 6 7 8. 1 2 3 4. కింద చేస్తాం చూసారు హాఫ్ సిట్టింగ్లో, దానికి హ్యాండ్ మూమెంట్ రాదు. రెడీ? క్లియర్ కదా? హ్యాండ్ అయితే సింపులే కాబట్టి ఇప్పుడు లెగ్తో పాటు వేసేస్తాను. రెడీ? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. తర్వాత లెగ్ ఓపెన్, రౌండ్. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్.